రక్తబంధు కార్యక్రమాన్ని లాంఛనంగా దీపారాధన గావించి ప్రారంభించబోతున్నారు గౌరవనీయులు శ్రీ అజయ్ సహాని గారు. అలాగే వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి దీపారాధన గావిస్తూ ఉన్నారు. ఇది మన సంప్రదాయం, ఇది మన సంస్కృతి. దీన్ని పరిరక్షించుకునేటువంటి దిశలోనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంగళప్రదంగా దీపరూపంలో ఉండేటువంటి పరమాత్మని ఆరాధించుకుంటూ Release of poster, brochure and booklet on voluntary blood donation. Blood donation day సందర్భంగా ఇప్పుడు పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నాము. మానవుడు సంఘజీవి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద, వ్యక్తులు, కుటుంబాలు, సమాజం మీద ఆధారపడే ఒక వ్యవస్థలో భాగంగా ఉన్నాం మనము. సాంస్కృతిక కార్యక్రమం డాక్టర్ వనజ గారిది చూసిన తర్వాత మీకు ఏ భావన కలిగింది అన్న ఒక్క ప్రశ్న నేను అడగాలనుకున్నాను. ఎస్సెన్స్ అంటే ఆ కార్యక్రమం యొక్క ఎస్సెన్స్ ఏంటంటే, మానవుడికి తీసుకోవడం కంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం చాలా గొప్పది. మీరు అంటే ప్రకృతిలో చూసిన భూమాత, చెట్టు అన్నీ అక్కడ ఉదాహరణలు ఇచ్చారు. ప్రతి ఒక్కటి ప్రకృతిలో ఇవ్వడం అనే భావన ప్రకృతిలో సహజంగా వచ్చింది. కానీ వైల్డ్ యానిమల్స్కి వచ్చేసరికి ఆ భావన తగ్గిపోయింది. మానవుడికి వచ్చేసరికి మానవుడు కూడా కొంత స్వార్థంతో తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉన్నాడు. ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. రక్తదానం మనం త్యాగంగా భావించొద్దని నా మనవి. రక్తదానం ఒక త్యాగం కాదు. రక్తదానం ఒక షేరింగ్, ఒకళ్ళకు పంచుకునే ఒక భావన. ఇట్ ఈస్ ఆల్ట్రూయిజం, ఇట్ ఈస్ ఎంపతి. ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చే గౌరవంగా భావించాల్సిన అవసరం ఉంది. ఒకసారి రక్తాన్ని ఇచ్చిన వాళ్ళు వారిని గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత తృప్తి ఆ వ్యక్తిలో కనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జాయ్ ఆఫ్ గివింగ్. బ్లడ్ డొనేషన్ని మనం ఏదో ఇంకోలకు త్యాగం చేయడము, లేకపోతే ఇంకోరి కోసం మనం బలవుతున్నాం అనే భావన కాకుండా, ఈ భావనని మీ యువకుల లోపలికి తీసుకెళ్లాలని ఈ బ్యాలే తయారు చేయడం జరిగింది. దీని ఉద్దేశం జాయ్ ఆఫ్ గివింగ్ అనే మెసేజ్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే సమాజంలో ఒకటి మనం గమనిస్తాం, ఒక పర్సెప్షన్ ఏంటంటే, సరే ఆ పర్సెప్షన్ ఒకసారి మీరు అర్థం చేసుకున్నారంటే, మనం ఉదాహరణ తీసుకుందాం. రక్తదానానికి సంబంధించి 100 మంది మనుషులు ఉన్నారనుకుందాం. మనకి ఎంత రక్తం అవసరం మన సమాజానికి అని ఒక లెక్క వేసినప్పుడు శాస్త్రీయ పరంగా 1% అని చెప్తూ ఉంటాం. అంటే మన రాష్ట్రంలో 8.5 కోట్ల జనాభా ఉంటే 8.5 లక్షల యూనిట్ల రక్తం అవసరమని మనం చెప్తూ ఉంటాం. జనాభా ఒక 100గా మనం భావించుకుంటే ఒక 50 మంది పురుషులు, 50 మంది స్త్రీలుగా అనుకుంటే, స్త్రీలలో మళ్ళీ హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు, పురుషుల్లో కూడా కొంత హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు, రిస్క్ బిహేవియర్ లేని వాళ్ళు, ఈ రకంగా మనం వడపోత పోస్తే 100 మందిలో 30 మంది మనకి నికరంగా రక్తదానానికి అర్హులా మనం భావించాల్సిన అవసరం ఉంది. మనం అనేది ఏంది, 100 మందిలో ఒకళ్ళు కనుక రక్తదానం చేస్తే
మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఉన్న జనాభాకి అవసరమైన రక్తాన్ని మనం చేకూర్చకరం అనేది ఒక శాస్త్రీయపరంగా చెప్పిన ఒక భావన. అయితే 30 మంది రక్తదానం చేసే అర్హత ఉన్నప్పుడు ఒకరు చేస్తే సరిపోతుంది అది. కానీ మన పర్సెప్షన్ ఎలాగుంటుందంటే 30 మంది ఉన్నారు కదా, నేను చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, అది భావన. ఇప్పుడు ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, ఒక సమస్య ఉంది, ఇద్దరిలో ఒకరు ముందుకు రావాలంటే ఎవరు లేరు కదా అని మనం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే చాలామంది ఉన్నారు కానీ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ కారణం ఏంటంటే దిస్ ఈజ్ ఏ పర్సెప్షన్. చాలామంది ఉన్నారు మనలాగా, ఎవరో ఇస్తారు అనే భావన కూడా మన మనలో ఉంది. ఈ బ్లడ్ బ్యాంకింగ్ వ్యవస్థని ఒక రకంగా మనం ఆలోచించినప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థగా మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం యాజ్ అన్ ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం బ్యాంకులో, మనం డబ్బుల్ని జమ చేస్తాం. కానీ ఆ డబ్బు బ్యాంకు మొత్తం ఒక పూల్ లాగా, ఒక నిధిలాగా మనకు ఉంటుంది. ఎప్పుడు మనకు అవసరమైతే ఆ బ్యాంకు నుంచి కానీ బ్రాంచ్ నుంచి కానీ మనం డబ్బు డ్రా చేసుకుంటూ ఉంటాం. ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంలు ఏంటంటే ఒక్కసారి కానీ ఎక్కువసార్లు కానీ మీకు ఇచ్చినప్పుడు మీకు అవసరమైనప్పుడు మళ్ళీ ఆ బ్యాంకు నుంచి ఆ బ్లడ్ని తీసుకునే అవకాశం మీకు ఉంది. ఎలాగూ మీకు అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మీకు ఎట్లాగో మీ బ్లడ్ ఉపయోగపడదు, ఎట్లాగో మనం వేరే వాళ్ళ బ్లడ్ మీద ఆధారపడాల్సిందే. సో ఈ బ్యాంకులో ఎట్లాగైతే మనం అకౌంట్ చేసుకుంటామో, మనం అవసరం వచ్చినప్పుడు ఎట్లాగైతే డ్రా చేసుకుంటామో, ఆ విధంగా మనం ఈ బ్లడ్ బ్యాంకింగ్ వ్యవస్థని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ద రివార్డ్ అని కూడా ఆలోచిస్తాం. ఏంటి నాకేం దొరుకుతుంది, ఏం లభిస్తుంది, వాట్ ఈస్ ది రివార్డ్ అని కూడా మనం భావిస్తూ ఉన్నాం. సరే, ఆ రకంగా మీరు చూసుకున్నా ఇట్ ఈస్ ద రెసిప్రోకల్. మనం ఒకసారి రక్తదానం చేసినప్పుడు మనకు అవసరమైనప్పుడు మళ్ళీ రక్తం మనకు తప్పకుండా దొరుకుతుంది. అందరూ ఇలాగే అనుకుంటే మన బ్లడ్ బ్యాంక్స్లో రక్తం, స్వచ్ఛంద రక్తం ఇంకా ఉండదనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తూ, చాలామంది తెలుగు సినిమాలు, పాత సినిమాల్లో చూస్తుంటారు. బ్లడ్ డొనేషన్ అనగానే ఒక టేబుల్ మీద హీరోయిన్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇంజురీ అయ్యి టేబుల్ మీద చూపించడం, తర్వాత హీరో గారు వచ్చి మరో టేబుల్ మీద పడుకొని బ్లడ్ ఇవ్వడం. అలాగా మనకి ఒక ఊహా చిత్రం మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి నిజంగా అవసరమైనప్పుడు మనకి వ్యక్తి దొరకాలి, బ్లడ్ డ్రా చేయడానికి టైం పట్టాలి. ఆ బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఏదైతే వ్యాధులు మనం ఈ రక్త ద్వారా బ్లడ్ బోర్న్ డిసీజెస్ అంటాం, అవి రాకుండా చూడాలో వాటికి స్క్రీనింగ్ చేయాలి. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు బ్లడ్ ఇవ్వడం అనేది సినిమాల్లో చూపించేది ఇప్పుడు వాస్తవం కాదు. మన బ్లడ్ బ్యాంకింగ్ విధానం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం స్వచ్ఛంద రక్తదానం చేసి రక్త నిల్వలు ఆ బ్లడ్ బ్యాంకులో సమృద్ధిగా ఉండేటట్టు చూసుకుంటే ఎవరికి ఎప్పుడు అవసరమైన అత్యవసర పరిస్థితి వచ్చినా, సర్జరీ అవసరమైన, ఒక ప్రసవమైన ఆ రక్తాన్ని వాడుకోవచ్చు అనే ఒక భావన మీ అందరూ తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రొఫెషనల్ డోనర్స్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. ప్రొఫెషనల్ డోనర్స్ అంటే రక్తాన్ని అమ్మడం కానీ కొనడం కానీ అధికారికంగా ఒక నేరం. మనం ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడు ఒక సమస్యని మనం ఎదుర్కొంటూ ఉన్నాం బ్లడ్ బ్యాంకింగ్ వ్యవస్థలో. అదేంటంటే మనం రీప్లేస్మెంట్ బ్లడ్ డొనేషన్ అంటాం. ఒక వ్యక్తి కనుక ఒక ఆసుపత్రిలో అవసరమైనప్పుడు ఆ వ్యక్తి యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ ఇద్దరు ముగ్గురిని రక్తం ఇవ్వాల్సిందిగా కోరుతారు ఆసుపత్రిలో. కానీ దాంట్లో సమస్య ఏంటంటే ఎవరైతే వ్యక్తికి అత్యవసరమైన బ్లడ్ అవసరం ఉందో అప్పుడు ఫ్రెండ్ కానీ లేకపోతే ఒక బంధువు కానీ ఇమీడియట్గా దొరకడం కూడా అంత కష్టమే. అటువంటిప్పుడు ఏమవుతుంది, సంబడి ఇన్ ది షేప్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఈజ్ గివింగ్ బ్లడ్. ఎవరికైతే పూర్తి స్థాయిలో అర్హత లేదో
ఎవరి రక్తంలో కొన్ని హిడెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అలాంటి వ్యక్తులు ఈ రిప్లేస్మెంట్ బ్లడ్ డొనేషన్ ద్వారా రావడానికి అవకాశం ఉంది. సో ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ఒకే మార్గం, అదేంటంటే స్వచ్ఛంద రక్తం ద్వారా మనం రక్తాన్ని సేకరించు. ఈరోజు మరి యువకులు ఎంతో ఎనర్జెటిక్గా, ఎంతో ఉత్సాహంతో, ఎంతూసియాజంతో ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంలో ఈరోజు మనకు పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే 18 సంవత్సరాలు నిండాయో అటువంటి వారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, దానికి కావాల్సిన అర్హత కల వాళ్ళందరూ కనుక మనం ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంలో వాలంటరీగా, ఇట్ ఈస్ నాన్ రిమ్యునరేటివ్ అన్పేడ్ బ్లడ్ డొనేషన్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఆ సేవాభావంతో కనుక మనం రక్తాన్ని ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ఇచ్చే వ్యక్తి తప్పకుండా ఆలోచించి, అతనికి రిస్క్ లేదు, లేకపోతే అతనికి ఆరోగ్య సమస్యలు లేవు, అతను సేవాభావంతో ఈ రక్తాన్ని ఇస్తున్నాడు కాబట్టి అప్పుడు ఈ సమస్యలు, రిప్లేస్మెంట్ బ్లడ్ డొనేషన్లో ఉండే సమస్యలు మనకు రాకుండా ఉంటాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లడ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. 251 బ్లడ్ బ్యాంక్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. అత్యధికంగా గల రాష్ట్రం మనది, అత్యధిక బ్లడ్ బ్యాంక్స్ సంఖ్య గల రాష్ట్రం గలది. కాబట్టి ఇవన్నీ బ్లడ్ బ్యాంక్స్లో మనకు నిరంతరంగా బ్లడ్ ఉండాలంటే మన యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న యువకులకి నేను చెప్పేది ఒకటే విషయం, మీరందరికీ ఒక్క మెసేజ్ ఇవ్వండి, ఒక సందేశాన్ని ఇవ్వండి. ఎవరైతే 18 సంవత్సరాల వయస్సు నిండుతాయో, దోస్ హూ అటైన్ మెజారిటీ, దోస్ హూ అటైన్ అడల్ట్హుడ్, ఫస్ట్ ఇయర్ బర్త్డే రాజు చేసుకోక్కర్లేదు, ఎందుకంటే పుట్టినరోజే రక్తం ఇవ్వడానికి మన సెంటిమెంట్ మన సమాజంలో ఉంటుంది. కాబట్టి పుట్టినరోజుని కాకుండా ఆ సంవత్సరంలో ఒక్కసారి దగ్గరున్న బ్లడ్ బ్యాంక్లో మీ పేరును నమోదు చేసుకొని ఆ సంవత్సరంలో ఒక్కసారి కనుక మీరు బ్లడ్ డొనేషన్ చేశారంటే మీకు జీవితంలో ఈ రక్తదానం చేసే దాంట్లో ఉన్న అపోహలు కానీ, భయాలు కానీ తొలగిపోవడమే కాకుండా దాంట్లో ఉన్న ఆనందం కానీ, సంతృప్తి కానీ మీకు జీవితాంతం ఉంటుందని ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ, మన హోల్ బ్లడే కాకుండా మన కాంపోనెంట్స్ కూడా వాడతాం. ఇప్పుడు మనకి కల్చరల్ ప్రోగ్రాంలో చూపించారు, ఒక్క వ్యక్తి రక్తదానం చేస్తే 3 లేకపోతే 4 జీవితాలని కూడా మనం సేవ్ చేయవచ్చును. ఎలాగా అంటే హోల్ బ్లడ్లో ఉన్న ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ, లేకపోతే ప్యాకెట్ సెల్స్ కానీ, ఇలాగా అవసరాన్ని బట్టి ఒక కాంపోనెంట్ మనం కనుక వాడితే ఎక్కువ మంది జీవితాలని మనం సేవ్ చేయడం వల్ల అవుతాం. ఇప్పుడు మనకు డెంగ్యూ వస్తుంది, డెంగ్యూ వస్తే సాధారణంగా ప్లేట్లెట్లు ఇస్తాం, హోల్ బ్లడ్ అవసరంలే. అట్లాగే బర్నింగ్ కేసులలో ప్లాస్మా ఎక్కువ అవసరం ఉంటుంది, అన్ని మిగతా అవసరంలే. ఇలాగా మనకి అవసరాన్ని బట్టి ఏదైతే కాంపోనెంట్ అవసరం ఉంటుందో ఆ కాంపోనెంట్ తయారు చేయడం కూడా మనం ఇంకా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్స్ కూడా మేము ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయడానికి, మోటివేట్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కాంపోనెంట్ యూటిలైజేషన్ కూడా మన రాష్ట్రంలో ఇంకా పెరగాలనే ప్రయత్నం అధికారికంగా చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర రక్త మార్పిడి మండలి, దీనికి అధ్యక్షులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ శ్రీ అజయ్ సాహని గారు. వారు వచ్చిన తర్వాత మన బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన వ్యవస్థ మీద చాలా శ్రద్ధతోని ఇప్పుడు స్వచ్ఛంద రక్తదానాన్ని కళాశాలల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఎన్వైకే, యూత్ సర్వీసెస్, ఇలాగా యువకులు లేకపోతే యువతుల రక్తాన్ని ఒక దానంగా మనం చేసుకోగలిగితే మన బ్లడ్ బ్యాంకులో ఈ రక్తం షార్టేజ్ అంటూ ఉండదని మనందరికీ ఒక విధాన నిర్ణయం తీసుకొని మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి గౌరవనీయులు బిఎల్ మీనా గారు ఐపీఎస్ వారు మన సమావేశంలో ఉన్నారు. వారేంటంటే ఈ బ్లడ్ బ్యాంక్స్కి లైసెన్స్ ఇవ్వడం కానీ, బ్లడ్ బ్యాంక్స్లో ఏమైనా తప్పులు కానీ చేయడం ఇట్లాంటి చేస్తే ఆ లైసెన్స్ని సస్పెండ్ చేయడము, క్యాన్సిల్ చేయడము, వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఈ బ్లడ్ బ్యాంక్స్ని నడిపే ఒక అధికారం కలిగిన వ్యక్తుల మన రాష్ట్రంలో వారు సేవల్ని అందిస్తూ ఉన్నారు. మన మధ్య వైవి అనురాధ గారు ఉన్నారు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్మిత సబర్వాల్ గారు ఉన్నారు. వీరిద్దరు ఏంటంటే దే ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. ఆరోగ్య శాఖలో
ఒక ఎంతో ఉత్సాహంతో ఆరోగ్య శాఖలో కొత్త కొత్త మార్పులకి వాళ్ళు శ్రీకారం చుడుతూ మరి శాఖలో ఉన్న అధికారులకి ఉత్సాహాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వీరందరి సహకారంతో మనం ఈ సంవత్సరం మన రాష్ట్రంలో గత సంవత్సరం 8 లక్షల యూనిట్స్ బ్లడ్ డొనేషన్ మనం బ్లడ్ కలెక్షన్ చేస్తే ఈ సంవత్సరం 9 లక్షలు చేయగలమనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం నాకుంది. అలాగే వాలంటరీ బ్లడ్ డొనేషన్ ద్వారా వచ్చే రక్తం గత సంవత్సరం మనకు 80% ఉండింది. ఈ సంవత్సరం దాన్ని 90%కి తీసుకెళ్ళడానికి మేము ఒక కార్యక్రమ ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ప్రధానంగా ఎన్ఎస్ఎస్ నుంచి మనకి అధికారుల నుంచి మంచి సహకారం వస్తుంది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతని తెలియజేస్తూ మేము ఈ సంవత్సరం ఒక యాన్యువల్ క్యాలెండర్ తయారు చేసుకొని బ్లడ్ బ్యాంక్స్ అన్నీ సమృద్ధిగా రక్తం ఉండే ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ విషయంలో మీరందరి సహకారం ఉండాలని మరీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.